తీసినటువంటి వీడియోలను మాడిఫై చేసి కేటీఆర్ ఇక్కడ తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టియాలని, సుప్రీంకోర్టును తప్పుదో పట్టియాలని చెప్పి అక్కడ కేసేపించి ప్రజలు తప్పుదో పట్టియాలని చూస్తే దానికి తోడు ఈమె సునీతా సబ్రవాల్, ఆమెకు తోడు ఆమె కూడా సోషల్ మీడియాలో పెట్టింది, ట్విట్టర్లో పెట్టింది. ఇదేందమ్మా నాకు అర్థం కాలే. నువ్వు ప్రభుత్వ అధికారివి, ఐఏఎస్ ఆఫీసరు, ప్రభుత్వంలో ఉండి రిజైన్ చేసి నువ్వు కూడా రాజకీయాలు చెయ్యమ్మా. మేడం నువ్వు కూడా రాజకీయాలు చెయ్యి, బయటికి రా, రిజైన్ చేసి బీఆర్ఎస్ పార్టీలో చేసి కేసీఆర్తో ఉండి నువ్వు కూడా రాజకీయాలు చెయ్యి. ప్రభుత్వం నుండి ఐఏఎస్ ఆఫీసర్గా ప్రభుత్వం నుండి 400 ఎకరాలు ఎట్లా కొట్టారు, అందులో మొత్తం మన్యపరంలన్నీ లేకుండా చేశారు. నువ్వు చూసావా? నువ్వు చూపిస్తావా? నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కదా. నేను 2000 మంది గురించి మాట్లాడంలే. నువ్వు ప్రభుత్వంలో ఉన్నవు, జీతం తీసుకుంటున్నావు, ప్రభుత్వంలో బాధ్యత గల ఆఫీసర్వు, ఐఏఎస్ ఆఫీసర్వు, నువ్వెట్లా మాట్లాడుతావు అంటున్నా. మరి 10 ఏళ్లలో 13 లక్షల చెట్లను కొట్టేసి అడవులో నరికేస్తే వన్యప్రాణులు ఇక్కడి నుంచి ఉరుకుతుంటే, జనకాలు నియమాలు అన్ని ఇక్కడి నుంచి వేరే అడవులకు పారిపోతుంటే అప్పుడు నువ్వేం బీకినవా అంటున్నా, నువ్వేం చేసినవా అంటున్నా. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా నువ్వు అక్కడ కార్యదర్శిగా ఉన్నావు కదా, కీలక పాత్ర వహిస్తున్నావు కదా. మరి ఆనాడు నువ్వేం బీకినవా అని అంటున్నా. నేను మీడియా ముందటి నేను అడుగుతున్నా. అప్పుడు నువ్వు ఆ ప్రభుత్వం నుండి ఇది కరెక్ట్ కాదు అని ఎందుకు ఖండించలే? అప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు పెట్టలేదు? అప్పుడు ట్విట్టర్లో ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు నాకు అర్థం కాలే. నువ్వు ఎంత దోపిడీ చేశావో మొత్తం లెక్కలన్నీ ఉన్నాయి. తొందరపడకు మేడము, తొందరపడకు. నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? నీ మీద కూడా విచారణ జరుగుతుంది. నీ మీద కూడా ఖచ్చితంగా ఈడీకి సిబిఐ ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాము. నీ ఆస్తుల మీద నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించావో మాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? మొత్తం తెలుసు అమ్మా, నువ్వు మొత్తం తెలుసు. నువ్వు ప్రభుత్వం నుండి ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తావా? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తావా? తప్పు జరగకుండా విమర్శిస్తావా? ఇవన్నీ జరిగినప్పుడు ఏం చేశావు నువ్వు? అంటే ఒక మూటగా ఏర్పడ్డారు 6 ఐఏఎస్ ఆఫీసర్లు. అందరిని అనడం లేదు, పాపం చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు నీతిగా నిజాయితీగా, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు చాలా మంది నీతిగా నిజాయితీగా రాష్ట్రంలో బాధ్యతయుతంగా పనిచేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ నేను మాట్లాడంలే. కానీ వీళ్ళు 6 ఉన్నారు. ఈ 6 ఐఏఎస్ ఆఫీసర్లు మరి అక్కడి నుండి బీహార్ నుండి, మరి పశ్చిమ బెంగాల్ నుండి ఇక్కడికి వచ్చి వీళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారితో చేతులు కలిపి ఆయన లక్షల కోట్లు దోపిడీ చేస్తే వీళ్ళు 1000 కోట్లు దోపిడీ చేశారు. ఈ 6 దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2000 కోట్లు 3000 కోట్లు. ఇదంతా ఏందయ్యా? ప్రజల రక్తాన్ని, తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చుకున్నారు. ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు. ఇంత దోపిడీ చేస్తే ఊరుకుంటారు అనుకుంటున్నావా ఏంటి? ఖచ్చితంగా ప్రతి రూపాయి కూడా మీతో దక్కించే కార్యక్రమం చేస్తాం. ప్రతి రూపాయి కూడా ఎవరెవరు ఎంత దోశారు, ఎవరెవరు ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎవరెవరు ఎక్కడ మీ ఆస్తులు ఎక్కడున్నాయో మొత్తం మీద అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. వీటి మీద చర్య తీసుకుంటారు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తావా? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కుడికి ఎక్కడిది? ఓ పని చేయి, రిజైన్ చేసి నువ్వు పొలిటికల్ పార్టీలు ఏరు, అదే టీఆర్ఎస్ పార్టీలో ఏరు, మరి చేరి మాట్లాడు. 2000 మందిని చేశారు కదా, 2000 మందికి నోటీసులు పంపిస్తారా? నాకెట్లా పంపిస్తారంటే 2000 మంది వేరు,
2,000 మంది వేరు, నువ్వు వేరు. 2,000 మంది వేరు, నువ్వు వేరు. నువ్వు ప్రభుత్వంలో బాధ్యతయుతంగా ఉండాలి. అది మర్చిపోయి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు కేసీఆర్ కేటీఆర్తో చేతులు కలిపి ఎన్నెన్ని దోపిడీ చేశారో తెలియదా? నీతో పాటు ఇంకా 5 ఐఏఎస్ ఆఫీసర్లు, మొత్తం మీరు 6. కేసీఆర్తో కేటీఆర్తో చేతులు కలిపి రాష్ట్రంని ఏ విధంగా దోపిడీ చేశారో మొత్తము ఈడీతో విచారణ జరుగుతుంది, సిబిఐతో విచారణ చేపిస్తాం. ఎందుకమ్మా, ఎందుకు తొందరపడుతున్నారు మీరు? తొందర పడకండి. మీరు కూడా ఊసలు లెక్క పెడతారు. గుర్తు పెట్టుకో మేడం, నువ్వు కూడా గుర్తు పెట్టుకో అంటున్నా. మీకు అర్థం కాలే తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ఉద్యమకారుల గురించి, తెలంగాణ ప్రభుత్వం గురించి నీకు అర్థం కాలే. అర్థమయ్యేటట్టు చేస్తాం, అది గుర్తు పెట్టుకోమంటున్నా. హలో, అదేవిధంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నాడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాడు. అరే భయ్, నీకు చెప్తున్నా కేటీఆర్, నీకు దమ్ముంటే తెలంగాణ ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అన్ని వర్గాలు కూడా 99% ఉన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. నీకు దమ్ముంటే కూర్చు. నేను కేటీఆర్కి చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నువ్వు దమ్ముంటే కూర్చునబోయి కాంగ్రెస్ ప్రభుత్వం జోలికొచ్చినా, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జోలికొచ్చినా నేను ఈ తెలంగాణ నుంచి నీ కుటుంబాన్ని తరిమేసే కార్యక్రమం ఉంటుంది, గుర్తు పెట్టుకో అంటున్నా. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణలో దళితులు, గిరిజనులు, బీసీలు, అణగారిన కులాలందరూ తుపాకులు పడతారు, జాగ్రత్త. ఏయ్ కేటీఆర్, నీకే చెప్తున్నా, నేను తమాషాలు గిట్ట చేస్తున్నావా? ఏమి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పుదో పట్టేయాలని ప్రయత్నం చేస్తున్నావా? మీరు చేసిన దోపిడీ ఇంత అంతా కాదు, మీరు చేసిన దోపిడీ ఇంత అంత కాదు అంటున్నా. ఏం తమాషాలు గిట్ట చేస్తున్నావా? తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్నారు. ప్రతి రూపాయి మీ ద్వారా కక్కియకపోతే చూడండి, చట్టపరమైన చర్య తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వము. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 లక్షల కోట్లు తెలంగాణ ప్రజల ఆస్తులను దోసుకున్నారు. 30,000 ఎకరాల భూమిని మీరు బినామీ పేర్ల మీద పెట్టుకున్నారు. కేటీఆర్ 10,000 ఎకరాల భూమిని